చార్మినార్ వైపు వచ్చాం. ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తెగొచ్చేసేవాడిని. కాకపోతే ఇది ఒక ఇంచుమించు సంతోష్ నగర్లో ఉన్నప్పుడు 15 minutes జర్నీ అంతే, స్ట్రైట్ రోడ్డు. హైదరాబాద్ అంటే ఫస్ట్ చార్మినార్. కాకపోతే హలీం తినకుండానే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే రావాలి. పెర్ఫ్యూమ్స్ అన్ని ఫేమస్ ఇక్కడ. చూస్తేనే జిగేలు మంటున్నాయి, వేసుకున్న అలాగే ఉంటాయి. చార్మినార్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి 4 వైపులు ఒకేలా ఉంటాయి. ఎక్కడ పడితే ఎన్నిసార్లు వచ్చినా కన్ఫ్యూజ్ నేనైతే ఇంచుమించు ఒక 25 times పైనే వచ్చుంటా, అయినా కన్ఫ్యూజ్ నాకు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది. మనకు కావాల్సిన సెంట్లు, గాజులు అన్నీ మనకి ఏం కావాలో ఫ్యాషన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అదే ఇక్కడ స్పెషాలిటీ. ఉమ్రా కేఫ్ అండ్ బేకరీ అంట. పిస్తా హౌస్ అయితే తెరిచారేమో అనిపిస్తుంది. వీళ్ళు ఒక్కసారి చూసేసామనుకోండి, చాలా ఆతృతగా ఉంది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత తింటున్నాము. మొత్తానికి పిస్తా హౌస్కి అయితే వెళ్తున్నాం. హలీం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ హలీం మూసారా ఉందా ఏంటి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ మాకు. అది తెలిసి మూసినట్టున్నారు హలీము. ఏదో అరే మూసారు మొత్తానికి. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం మేము మా అస్త్రాలో ఉన్నప్పుడు. అక్కడ తినేసి చక్కగా మరి బాగా వేడి రెండు ప్లేట్లు తినేవాళ్ళం. బాగా వేడి చేస్తుంది కదా, అందుకే ఇంకోండి ఇక్కడ లస్సీ తాగుతాం అన్నమాట. చలవ చేస్తుంది చక్కగా. ఎవరైతే తాగడానికి వస్తున్నా వెళ్దాం, చూద్దాం. మళ్ళీ మన అయితే తీసుకున్నా చాయ్ చోటుకి వెళ్దాం.